మనం ఇప్పుడు ఒక కార్‌ని డ్రైవ్ చేసుకుంటూ రోడ్‌లో వెళ్తున్నాం. రోడ్‌లో వెళ్తున్న సమయంలో ఒక మనిషి అక్కడ రోడ్ క్రాస్ చేస్తూ మనకు కనిపించారు. మనం ఇప్పుడు ఫాస్ట్‌గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినా, బ్రేక్ వేయకపోయినా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. మనం మనుషులం కాబట్టి, మనకు ఆలోచించే శక్తి ఉంది కాబట్టి, మనం ఏం చేస్తాం, దానికి అనుగుణమైన డెసిషన్‌ని తీసుకుంటాం. ఏ విధంగా అయితే మనకు ట్రాఫిక్ రూల్స్ వచ్చినప్పుడు రెడ్ లైట్ అంటే స్టాప్ అవ్వాలి, గ్రీన్ లైట్ అంటే వెళ్ళాలి అని డెసిషన్ తీసుకునే శక్తి మనకుందో, అలాగే ఒక మిషన్‌ని హ్యూమన్ యొక్క ఇంటెలిజెన్స్ ఉండే విధంగా డిజైన్ చేయబడి, మనుషులు చేసే యొక్క టాస్క్స్‌ని మిషన్ చేసే విధంగా డిజైన్ చేయబడ్డాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ మిషన్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలదు. చూసిన దాన్ని అర్థం చేసుకోగలదు. తొందరగా రీజన్ చేయగలదు. మనుషులు మాట్లాడే యొక్క భాషని అర్థం చేసుకోగలదు. మనుషులు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారో, అలా బిహేవ్ చేసే విధంగా తయారు చేయడాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. లైక్ మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, రోబోటిక్స్. మీకు తెలుసా? డేటా సైన్స్, డీప్ లెర్నింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్‌పి వీటన్నిటికి పైథాన్ అనేది సపోర్ట్ చేస్తది. పైథాన్‌కి పైథాన్‌లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఇవన్నిటిని సపోర్ట్ చేయడానికి. మీరు ఒకవేళ నా ప్రీవియస్ వీడియోని చూడనట్లయితే ఫ్యూచర్ ప్రూఫ్ యువర్ స్కిల్స్ విత్ పైథాన్. ఈ వీడియోలో నేను చెప్పాను పైథాన్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి మీరు కోడింగ్ అనేది చెప్పాను. ఒకవేళ గనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం మల్టిపుల్ మెంబర్స్‌కి చూపిస్తుంది. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. థాంక్ యూ.